నా వల్ల కాదు. నేను బాగా అలసిపోయాను, దాహం కూడా వేస్తోంది. నేను ఒక సూపర్ మ్యాన్ కదా, అందుకే నాకు అలసటగా లేదు, నాకు దాహం కూడా వేయడం లేదు. మీరు ఇక్కడ కూడా ఎలా పోట్లాడగలుగుతున్నారు? సరే కానీ ఇక్కడ కూర్చొని పోట్లాడుకుందాం. నా ఉద్దేశం కూర్చొని విశ్రాంతి తీసుకుందాం, కానీ ఇక్కడ కూర్చుందాం కాసేపు. ఏమైంది? ఇది అడవి, మన ఇంట్లో సోఫా ఏం కాదు నువ్వు ఇలా కూర్చోడానికి. నెమ్మదిగా కూర్చోవాలి కదా. అరే ఏమైంది? ఏం లేదు, నేను బానే ఉన్నాను. పెద్ద టెర్మినేట్ లో పోజ్ కొట్టకు నువ్వు, దెబ్బ తగిలిన ఏదో నొప్పి లేనట్టుగా. చూస్తున్నాను కదా నేను. అయ్యో నాయనో, మీరు పట్టుకున్న చోటు నొప్పిగా ఉంది. ఇక్కడ ఓ మై గాడ్, దీనికి కుట్లు పడతాయి. ఏంటి? నా దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంది, ఇప్పుడే చేస్తాను. ఏం చేస్తారు? అడవిలో తినడానికి ఏమీ లేవు కదా, అందుకని నిన్ను వండుకొని తింటాను. నేను మసాలాలు తేవడానికి వెళ్తున్నా, వచ్చాక తింటాను నేను. ఇదెక్కడి నుంచి తెచ్చారు? హిమాలయాల నుంచి సంజీవని మూలికని తెచ్చాను. ఇది కేవలం ఒక అడవి ఆకు, మూలికేవి కాదు నాకు నయమైపోవడానికి. నువ్వు నీ నోరు మూసుకో, లేదంటే ఈ ఆకుల్ని నీ నోట్లో కుక్కేస్తా. కాలు చూపించు. అయ్యో వద్దు. ఈ క్వశ్చన్ తెలుసా? లోకంలో చాలా కష్టాలు కేవలం నోరు మూసుకుంటే తీరిపోతాయి. వెళ్దామా? రఘు, ఇక్కడ చూడు, ప్రెగ్నెంట్ మొక్క. అంటే దీని అర్థం వాళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారు, మనం సరిగ్గానే వెళ్తున్నాం. పద కృష్ణ, అటువైపు వెళ్దాం. పద పద. ఆలియా, ఆర్ యు ష్యూర్ వాళ్ళు ఇక్కడే ఉన్నారా? అవును, ఎందుకు లేదు, ఈ ప్లేస్ నాకు అంత సరిగ్గా అనిపించడం లేదు. యు ఆర్ రైట్, వాళ్ళేదో సరైన వాళ్ళైనట్టు. స్వీట్ హార్ట్, అలాంటి వాళ్ళు ఇలాంటి చోటు నుంచి ఆపరేట్ చేస్తారు. అర్థమైందా నీకు? పద. సరే అయితే నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఏంటి అయినా అంత భయమైనప్పుడు నువ్వు నాతో పాటు ఎందుకు వచ్చావు? భయపడడం లేదు, కొంచెం కంగారు పడుతున్నాను అంతే. అది ఒకవేళ అభి నన్ను ఇక్కడ చూసాడంటే లేనిపోని సమస్య వస్తుంది. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. మరి ఆ విషయం నువ్వు ముందెందుకు ఆలోచించలేదు? ఇప్పుడే మనసుకు తట్టింది, ఇప్పుడే చెప్పాను. ఓకే ఫైన్, యు ఆర్ ఇంపాసిబుల్. ఇక్కడే ఉండు. తను ఆలియా, ఏమైంది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి కారులో ఎందుకు కూర్చున్నావు?
ఓ యా 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 అక్కడేమో ఒక లేబర్ నన్ను గుచ్చుగుచ్చు చూస్తున్నాడు, అందుకే నేను వెళ్ళి కార్లో కూర్చున్నాను. అయితేనా వాడు ఎలా చూస్తున్నాడంటే ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిని చూడనట్టుగా. తెలుసా, కిడ్నాపింగ్ తో పాటు ఇంకొక కేసు కూడా కలిసిందంటే ఒక అమ్మాయిని ఒంటరిగా చూడు. లేదు, నాకు భయం వేసింది, అందుకే వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఎనీవేస్, నా సంగతి వదిలే, నువ్వు చెప్పు ఏంటి. ఇప్పుడు నాకు కూడా ఆకలేస్తోంది. ఇదేంటి ఎంత విచిత్రమైన అడవి, ఇక్కడ నేల మీద పళ్ళు కాస్తున్నాయి. అయ్యో తినకండి, ఏదైనా పక్షి తినేసి పడేసి ఉంటుంది. అరే పళ్ళు పైన ఉన్నాయి. నాకు తెలుసు, నేను నీ ఐక్యూ చెక్ చేస్తున్నా అంతే. అలాగా, ఆ, నా ఐక్యూ మీకన్నా బెటరే. ఈ అడవిలో నీ బుర్ర పనిచేయడం మానేయలేదు కదా అని చెక్ చేస్తున్నాను. ఛీ, పనిచేస్తోంది, చేస్తోంది. ఏమైనా నీకు థ్యాంక్స్ చెప్పి తీరాలి. ఈ అడవిలో క్యాంపింగ్ చాలా మజా వస్తోంది. మీకు మజాగా ఉందా? అవును, అడ్వెంచర్ చేస్తుంటే మజా రాక ఇంకేం వస్తుంది. ఇక్కడ అడ్వెంచర్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ చెట్టా? ఆ, సిటీలో ఉండే మనిషి చెట్టెక్కి ఫ్రూట్స్ తెంపి దాన్ని తింటే అప్పుడు దాన్ని అడ్వెంచర్ అనుకుని ఇంకేమంటారు చెప్పు. అంటే మీరు చెట్టు ఎక్కుతారా? హౌ నైస్. మీరు ఎక్కండి ప్లీజ్, ప్లీజ్ ఎక్కండి ప్లీజ్, చాలా మజాగా ఉంటుంది. నేను కాదు, నువ్వెక్కబోతున్నావు. నేనా? నేనే లేకగలను. నేను అమ్మాయిని కదా, మీరెక్కండి. నువ్వు అమ్మాయి వై ఉండి నా నెత్తినెక్కి ఆడగలిగినప్పుడు చెట్టెందుకు ఎక్కలేవు చెప్పు. అయినా లోకంలో ఆడవాళ్ళు చేయలేని పనులంటూ ఏమున్నాయి, అవునా? ఆ చెట్టయితే ఎక్కలేం కదా. అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు అనమాట, ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మగాళ్లతో సమానం కాలేరని. ఏం కాదు, సమానం కాదు, మేము మీకంటే ముందుకు వెళ్ళగలం. నువ్వు ముందుకెళ్ళకు, ముందుకెక్కడికి వెళ్తావు? నువ్వు చెట్టెక్కు, అలాగే పళ్ళు కోసుకురా. కమాన్. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్. కమాన్, ఫుగ్గి 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 ఫుగ్గి. ఎలాగో పైకి ఎక్కుతున్నావు కాబట్టి నీకోసం గూడు కట్టుకుని అక్కడే ఉండు, నేను ఇంట్లో అందరికి చెప్తానులే. ఆ అవసరం ఏమీ ఉండదు. కమాన్, ఫుగ్గి 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 ఫుగ్గి. మీకోసం పైన గూడు కడతాను, ఆ తర్వాత మీరు కూడా వచ్చి ఆ ఇంట్లోనే ఉండండి. సరే సరే, ముందు నీకోసం గూడు కట్టుకో. ఏమైంది? ఎక్కువ ఎక్కువ నాగేవేంటి? ఎక్కువ. సారీ. నువ్వు అసలు ఏ పని చేయడానికి పనికిరావు. అది అది నా కాల్ చాలు, నువ్వు ఇలాగే చేస్తుంటావు. ఒకసారి నా నెత్తిని కాడతావు, ఇంకోసారి నా మీద పడతావు. అయినా భర్తకు ఆకలిస్తుందంటే వాడి కోసం ఒక ఫ్రూట్ తీసుకురాలేవా నువ్వు? నేను తీసుకొచ్చేదాన్ని, కానీ నువ్వు ఊరుకో, నేను తీసుకొస్తాను. లే, సరే వదిలే, నీ వల్ల ఏ పని కాదు అది. ఇప్పుడు చూడు నేను ఎలా ఫ్రూట్స్ తెంపి తీసుకొస్తాను. జాగ్రత్త. ఇవ్వండి ఇవ్వండి. ఇదిగో ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. ఏయ్ ఆకలి దేవి ఫుగి, నువ్వు నా కోసం ఆగలేవా? నేను నీకోసం చెట్టు ఎక్కి ఫ్రూట్స్ తెంపి తెస్తుంటే నువ్వు నేను లేకుండా తినేస్తున్నావా? కిందికి వచ్చే వరకు ఆగలేవా? సారీ, ఆకలిస్తుంది. ఇంకొకటి ఇవ్వండి. ఇది తీసుకో, ఇదిగో. అలా చేయకండి, చూడండి నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే తినేసా. ఇంకొకటి ఇవ్వండి. ఆకలిస్తుంది కదా, అయితే నేను తింటాం చూస్తూ నీ ఆకలి తీర్చుకో. ఎందుకంటే నేను ఇంకా ఏమీ ఫ్రూట్స్ ఇవ్వను నీకు. ఇక్కడున్న పళ్ళని నేనే తినేస్తా, నా ఆకలి తీర్చుకుంటా. నేను ఆల్రెడీ నీకు ఒక ఫ్రూట్ ఇచ్చాను కదా, అదే ఎక్కువ. మీకు తెలుసా, ఆకలితో ఉన్న వాళ్ళకి తిండి పెట్టి దాహంతో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇస్తే పుణ్యం వస్తుంది, కానీ మీకైతే నన్ను ఏడిపిస్తేనే పుణ్యం వస్తుంది అనుకుంటాను. ఏంటిది? నీకు క్యాచ్ పట్టుకోవడం రాదా? నువ్వంత ఆకలి మీద ఉన్నావు, నేను నీ భర్తని, నిన్ను తినడానికి ఏమైనా ఇవ్వాలా వద్దా? నాకు మీరు చూపించే దయ్యేమీ అక్కర్లేదు. ఇప్పుడు నేను నా తిండి స్వయంగా వెతుక్కుంటాను, చూడండి. అలాగా? ఎలా? ఎదుకోండి. ఏం చేస్తున్నావు? కడుపు నింపుకోవడానికి ఏర్పాట్లు. కడుపు నింపుకోవడానికా, నన్ను పడేయడానికా? ఇంకో పండు నేను తినే తీరుతాను. అయ్యో,
అరే ఇది చూసావా? ఏంటి? అరే అవును, దీనిలోంచి శుభ్రంగా కనిపిస్తోంది. మీరేం చేస్తున్నారు? మనం తిరిగి తిరిగి అటెళ్ళి ఈటెళ్ళి మళ్ళీ ఇదే చోటుకు వస్తున్నాం. ఇదిగో చూడు, ఈ దారి, ఈ రాళ్ళు, ఈ చెట్లు, ఈ అడవి, ఈ పొదలు, ఇవన్నీ. ఇది అడవి కదా, ప్రతి చోట అన్ని సేమ్ గానే ఉంటాయి. ప్రతి చోట ఇలాంటి చెట్లే ఉంటాయి, ఇలాంటి పొదలే ఉంటాయి. అలాగే ఈ రాళ్ళు ప్రతి 20 అడుగులకి ఇలాంటి రాళ్లే కనిపిస్తాయి. అలాగా? ఆ పదా. అయినా ఈ చోటు మరీ అంత బ్యాడ్గా ఏం లేదు. ఎంతో ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, నో నాయిస్, నో పొల్యూషన్. నేనేమంటానంటే ప్రతి మనిషి క్యాంప్ వేసుకుని తన వాళ్లతో కలిసి వచ్చి ఇక్కడ హాలిడే చేసుకోవాలి. దాంతో ప్రపంచానికి దూరంగా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఏమైనా సింబల్స్ పెట్టాలి. దాంతో ఎవరు దారి తప్పకుండా ఉంటారు కదా. హే, ఉమ్. ఈ విషయం నువ్వు నాకు ముందే చెప్పు ఉండాల్సింది. ఏంటి అదే సైన్, సింబల్ అంటే? అంటే మార్క్. దాంతో ఒకవేళ మనం తిరిగి మళ్ళీ అదే చోటుకు వచ్చామనుకో, అప్పుడు మనం ఆ చోటుకు వచ్చి వెళ్ళామనే విషయం తెలుస్తుంది. ఆ? కానీ అయినా కానీ ఇదిగో కాసేపు మాట్లాడకుండా ఊరికే ఉంటావా? అది వదిలేస్తాను. ఏమన్నా అంటే మళ్ళీ అనవసరంగా గొడవ పడతారు. అది సరే, మీరు ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు కదా, అన్నిటికంటే ఎక్కువగా మీరు ఏం మిస్ అవుతున్నారు? నేను నాన్నమ్మని మిస్ అవుతున్నాను, నా గిటార్ని మిస్ అవుతున్నాను, నా బెడ్ని మిస్ అవుతున్నాను, అండ్ మై ఫేవరెట్ పిల్లో. మరి ప్రేమను మిస్ అవ్వడం లేదా? అది ఆ చెట్టు అక్కడుంది. నేను తనుని ఎందుకు మిస్ అవ్వట్లేదు? నేను తనని ప్రేమిస్తున్నాను, మరి తను కూడా నాకు జ్ఞాపకం రావాలి కదా. ఈ వైపు. కానీ ఈ వైపు నేనున్నానే. ఎంత స్టూపిడ్ ప్రశ్న అడిగాను. సారీ. చూసావా, నేను నీకు చెప్పాను కదా, మనం తిరిగి తిరిగి మళ్ళీ అదే చోటికి మాటికి వస్తున్నాం. అదెందుకంటే మీరు నేను చెప్పేది వినడం లేదు. నీకు కేవలం అవకాశం కావాలి కదా, నువ్వు ఇంటెలిజెంట్ అనే విషయం నా దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి. అది ఫ్యాక్ట్. ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బ్లెస్ యూ. చూడు, నీ మాట విని నాకు తుమ్ము కూడా వచ్చింది. ఫ్యాక్ట్. బాగా అలసటగా ఉంది, లేదంటే బాగా పడి నవ్వేవాణ్ణి నీ మాటలకి. మనం మాటికి ఒకే చోటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నా దారిలో రండి, గమ్యం దానికదే వచ్చేస్తుంది. సరే, నువ్వు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను. చూస్తాను నువ్వు నన్ను నా గమ్యం వరకు చేర్చగలవో చేర్చలేవో. మీరు కేవలం ఒక్కసారి నాతో పాటు మనసారా నడవండి. అప్పుడు ఈ ప్రయాణం కేవలం మన ఇద్దరిదే అవుతుంది. అలాగే మన ఇద్దరం కలిసిమెలిసి గమ్యం చేరుకోగలం.
కానీ నాకైతే ఒక విషయం అర్థం కావడం లేదు. మనందరం ఇంత బాధపడతామని సరళ గారికి తెలిసినప్పుడు మరి ఆవిడ మనకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు? నానమ్మ పెద్దమ్మ గురించి ఏమైనా తెలిసిందా? లేదమ్మా, అన్ని చోట్ల వెతికాం, తన గురించి ఏమీ తెలియలేదు మాకు. సరళ ఏమైనా కనిపించిందా? అమ్మమ్మ అన్ని చోట్ల వెతికావు, ఎక్కడా కనిపించలేదు. మీకు ఎక్కడైనా కనిపించారా? లేదు బాబు, అన్ని చోట్ల చూసి బాధగా అనిపిస్తోంది. అసలు ఏమీ తెలియడం లేదు. నానమ్మ ఇప్పుడు ఇక పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి తీరాల్సిందే. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమైంది ఆలియా? నువ్వు అక్కడి నుంచి అంత త్వరగా ఎలా తిరిగి రాగలిగావు? ఆలియా చెప్పు, టెల్ మీ, ఏం జరిగింది? గాడ్ గివ్ మీ ఎ సెకండ్. తను మొత్తం అంతా తలకిందులైంది. ఐ మీన్, నేనేం ప్లాన్ చేసినా కూడా నా ఐడియాస్ ఏమీ కూడా సక్సెస్ఫుల్ అవ్వవు. ఎందుకని? ఆ కార్పొరేటర్ మీద నా బెదిరింపుల ప్రభావం ఏమీ పడలేదు. అతను ఇప్పుడు ఏం చేశాడు? ఆ కార్పొరేటర్ అక్కడ లేనే లేడు. వాడి సంగతి వదిలేతాను, అక్కడ ఇంకెవ్వరూ లేరు. అన్నయ్య కూడా లేడు, ఆ ప్రజ్ఞ కూడా లేదు. అండ్ నాకేం అర్థం కావడం లేదు నేనేం చెయ్యాలో. అయితే ఇప్పుడు తను నేను వాడిని బెదిరించినట్టుగా ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. వద్దు ఆలియా, వద్దు. ఒకవేళ నువ్వు పోలీసుకి ఇన్ఫార్మ్ చేసావంటే, తన పేరు చెప్పావంటే అప్పుడు మన పేర్లు బయటపడతాయి. నేనేదో ఒకటైతే చేసి తీరాల్సిందే కదా తను. లెట్ మీ థింక్. ముందు కారెక్కు. చిల్లరెందుకు వేశారు మీరు? ఆవిడేం బిచ్చగతి కాదు. ఆవిడ బిచ్చగతి కాకపోతే మరి బేకార్ లైన్లో ఎందుకు కూర్చుంది? మీరు మీ పని చేసుకోండి. అమ్మా, అమ్మా చూడు, చూడు, నీ బుల్బుల్ వచ్చిందమ్మా. బుల్బుల్, బుల్బుల్, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అమ్మా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అది గుడికి నేను ఒక్కదాన్నే వచ్చాను. అందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను చెప్తానమ్మా నీకేమైందో. నువ్వు అభిప్రజ్ఞల కోసం ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చి ఉంటావు. తర్వాత నీకు స్పృహే లేదు, నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చుండిపోయావు. అమ్మా, నువ్వెవరికైనా చెప్పుండాల్సింది కదా. నువ్వేమీ చెప్పకుండా ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేం మీకోసం వెతుకుతున్నాం. ఒక పక్క అభి ప్రజ్ఞ ఏమైపోయారో తెలియడం లేదు. ఇంకో పక్క మీరు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? అలా చేయకుండా ఉండాల్సింది కదా. అది కానీ వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేనెక్కడున్నా సరే వచ్చేసేదాన్ని కదా. ఎలా వస్తావమ్మా నువ్వు? నేనెంతసేపటి నుంచి నేను పిలుస్తున్నాను, నువ్వు చూడటం కూడా లేదు. ఒకవేళ నేను ఇక్కడికి రాకపోయి ఉంటే అప్పుడు నువ్వు రోజంతా ఇక్కడే ఉండేదానివి. చూడమ్మా, నాకు తెలుసు నువ్వు ప్రజ్ఞ అక్క బావగారి గురించి చాలా బాధపడుతున్నావని. అమ్మా, మనం ధైర్యంగా వ్యవహరించాలి కదా. ఇలాంటి సమయంలో మనిషి ఇంట్లో వాళ్లతో పాటే ఉండాలి, వాళ్లకు దూరంగా కాదు. నేను ప్రయత్నం చేశాను బుల్బుల్, నేనెంతో ప్రయత్నం చేశాను. నిద్రపోవాలి, నాకు నిద్ర పట్టాలని. నేను వాళ్ళిద్దరి గురించి కూడా ఏం ఆలోచించలేదు. కానీ వాళ్ళిద్దరు నా మనసులోంచి వెళ్ళడమే లేదు. నాకు నిద్ర పట్టడం లేదు. నా మనసు అంతా గందరగోళంగా మారింది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను, ఆ అమ్మవారి దగ్గరికి, వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించడానికి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినంత మాత్రాన వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టావు? నేను వచ్చేసేదాన్ని కదమ్మా. అమ్మా, క్షమించండి, నా వల్ల మీ అందరికి ఇబ్బంది కలిగింది. అలా ఏమి అనకండి. నేను మీ బాధను అర్థం చేసుకోగలను. మీరెలాగైతే బాధపడుతున్నారో అలాగే మేం కూడా బాధపడుతున్నాం. అయినా సరళ గారు, మీరైతే ధైర్యమే కోల్పోయారు కదా. పెద్దవాళ్ళమైన మనమే ధైర్యాన్ని కోల్పోతే మన పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారు? వాళ్ళు బెదిరిపోతారు కదా.
వాళ్ళని ఎవరు సంభాళిస్తారు? ఇన్ని రోజుల నుంచి నేను ధైర్యంగానే ఉన్నాను కదమ్మా. ఒక్కసారి కూడా ఏడవలేదు నేను ప్రజ్ఞ అభిల కోసం. ఎంత ధైర్యంగా ఉన్నాను నేను. అందరికీ ధైర్యం కూడా చెప్పాను కదా, కానీ ఇప్పుడు నా ధైర్యం అమ్మా పోయింది. ప్లీజ్ అమ్మా. నేను ధైర్యంగా ఉండలేకపోతున్నాను. అందుకే నేను దేవుణ్ణి అడగడానికి వచ్చాను, నా పిల్లలు ఎందుకు కనిపించడం లేదని. కానీ భగవంతుడు నా మాటలకి సమాధానమే చెప్పడం లేదు. పొద్దున్న నుంచి ఇంతసేపు అయిపోయింది, ఏం సమాధానం రావడం లేదు. అత్తయ్య మీరైనా అడగండి అమ్మవారిని. ఇక్కడ నుంచి తప్పించుకుని బయటపడ్డానంటేనా? అప్పుడు పాడటం వదిలేసి ఇండియా తరఫున ఒలింపిక్స్ లో పాల్గొంటా. పరిగెత్తడం ప్రాక్టీస్ అయింది, బాగా అలవాటు కూడా అయిపోయింది కదా. ఇండియా కోసం 2-3 గోల్డ్ మెడల్స్ అని గెలుచుకుని తీరుతాను. హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, క్లైంబింగ్ అన్నీ చేసేసాం. నువ్వు కూడా పాల్గొంటావా? చూడు, వెనక నుంచి ఫస్ట్ వచ్చే వరకు ఎలాంటి మెడల్స్ ఉండవు. నువ్వు డిబేట్ లో పాల్గొనొచ్చు. లోడ వాగి అందరినీ వాయించేస్తావు కదా, దాంతో నువ్వు పక్కాగా గెలుస్తావు. అప్పుడు నీకు ఒక గోల్డ్ మెడల్ ఏంటి, డైమండ్ మెడల్ కూడా తక్కువ అవుతుంది. సరే, ఎక్కడైనా కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకుందాం పదండి. అదిగో అలా చూడండి, అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందాం.